మెయిన్ రోబో ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు సంబంధించిన ముఖ్య విశేషాలు, హైలైట్స్. కవిత కొత్త పార్టీ ఆవిర్భావం. పార్టీ పేరు. కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని పేరు పెట్టారు. గతంలో తన తండ్రి కె. చంద్రశేఖరరావు గారు స్థాపించిన ఒరిజినల్ పేరును గుర్తుచేస్తూ ఈ పేరును ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వేదిక. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్లో ఉన్న అద్వయ కన్వెన్షన్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్ వద్ద భారీ బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు. పార్టీ జెండా మరియు ఎజెండా. పేరు ప్రకటించిన వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆత్మగౌరవం, నిరుద్యోగ యువత, మహిళ సాధికారత మరియు రైతుల సంక్షేమమే తన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు. బీఆర్ఎస్ పార్టీ తన మూల సిద్ధాంతాలను మర్చిపోయిందని, తెలంగాణ సెంటిమెంటును వదిలేసిందని కవిత విమర్శించారు. ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్కు అసలు రాజకీయాలు తెలియవని పరోక్షంగా సెటైర్లు వేశారు. బహిరంగ సభ హైలైట్స్. సభకు ముందు గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి కవిత నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ర్యాలీగా సభకు తరలివచ్చారు. సభ ప్రాంగణంలోని ద్వారాలకు రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ వీరవనితల పేర్లు పెట్టడం విశేషం. భవిష్యత్ కార్యాచరణ. వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాన శక్తిగా ఎదుగుతుందని, తెలంగాణ ప్రజల గొంతుగా నిలుస్తామని కవిత భరోసా ఇచ్చారు. కవిత కొత్త రాజకీయ పార్టీపై మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణ